ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ విషయంలో పాకిస్తాన్ వంకర బుద్ధికి ఐసీసీ చెక్ పెట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పీసీబీ జరపాలనుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దయింది. భారత అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ట్రోఫీ టూర్ని క్యాన్సిల్ చేసింది. దీంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు పోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ టార్గెట్ గా కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ ను బీసీసీఐ చాకచక్యంగా తిప్పికొట్టింది. స్కర్దు, హూంజా, ముర్రే, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రోఫీని ప్రదర్శించబోతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే భారత ఐసీసీని సంప్రదించింది. ట్రోఫీ ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి కవ్వింపు చర్య అని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పీసీబీ అత్యుత్సాహానికి బ్రేకులు వేసింది. ట్రోఫీ టూర్ని రద్దు చేసింది. ఇప్పటికే పాకిస్తాన్లో పర్యటించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా ట్రోఫీ టూర్ మీద పాకిస్తాన్ అత్యుత్సాహానికి బ్రేకులు వేసింది. వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి అధికారిక షెడ్యూల్ ను ఐసీసీ ఇంకా ప్రకటించినప్పటికీ ట్రోఫీ టూర్ ను మాత్రం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కప్పును ముందుగా పాకిస్తాన్ కు పంపింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ట్రోఫీ టూర్ షెడ్యూల్ ను ప్రకటించింది. నవంబర్ 16న ఇస్లామాబాద్ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. షెడ్యూల్లో పీఓకేలో ఉన్న స్కర్దు, హూంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా చేర్చింది. భారత్ ను కవ్వించేందుకే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాయాది దేశంలో టీమిండియా పర్యటించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ ఈ రూపంలో తన వంకర బుద్ధిని బయటపెట్టింది. ఈ కుటిల యత్నాలకు చెక్ పెట్టేందుకు భారత్ వెంటనే స్పందించింది. దీంతో మరోసారి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తన పరువు తానే తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను పాకిస్తాన్లోని లాహోర్, రావల్పిండి, కరాచీ వేదికగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ కోసం ఆ దేశానికి వెళ్లేదే లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని భారత్ కోరుతోంది. దీనికి అంగీకరించేది లేదని పీసీబీ పట్టుదలగా ఉంది. దీంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది.